లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. బస్ ఎక్కితే ఎలా నుంచోలో తెలీదా? చూపేంటి గుద్దడానికి ఎక్కువ బస్సు ఇంట్లో చదువుకోవడానికి పంపించారా, గుద్దుకోవడానికి పంపించారా? అయ్యో చూసావటి ఇలా వెనకలే అన్నదమ్ముళ్ళేరా నీకు? ఖాళీగా విశాలంగా ఉన్న బస్సులు వదిలేసి ఇలా ఇరుగ్గా ఉన్న బస్సులు ఎందుకు ఎక్కేది? ఇలాంటి అందమైన అనుభవాల గురించే కదరా. మరి ఇదేంటి పుత్తూరులో పోటు కొడుతున్నాడు? అదే ఛాన్స్ మనకు వస్తే ఎంజాయ్ ఏమయ్యా సీను రండి. ఇలాంటి డైలాగు సినిమాల్లో ఆడవాళ్ళకి అంటారు, నువ్వన్నావేంటి? అమ్మాయి మాత్రం చెప్పాలా? చేంజ్ కోసం మనం చెప్పకూడదా? చెప్పకూడదు. నువ్వు మాట్లాడుకో బావా. మాట్లాడతా. బావా సిస్టర్ జాగ్రత్త. ఏ సిస్టర్? ఎందుకే ఫీల్ అవుతావు? సీను సొమ్ము తెలిసిందేగా, ఊరుకో, ఫీల్ అవ్వకు. లక్ష్మి నిన్నే చూస్తుందిరా. కాలేజ్కి వచ్చింది దాన్ని చూడ్డానికా? సీను మళ్ళీ చూస్తుందిరా. చూడవే చూడవే, కోపం వచ్చి కలిస్తే పొగలు. గుడ్ మార్నింగ్ బాయ్స్ అండ్ గర్ల్స్. నౌ ప్లీజ్ సిట్ డౌన్. వెల్కమ్ టు అవర్ సైన్స్ ప్రోగ్రామ్. ఈ రోజు మన ప్రోగ్రామ్ లో టాపిక్ బాటనీ. వృక్ష శాస్త్రం అంటే చెట్లకు సంబంధించిన శాస్త్రం అన్నమాట. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి కావలసినవన్నీ చెట్ల నుండి లాభిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం తినే బియ్యం కూడా చెట్ల నుండి లాభిస్తుంది. యాంకర్లు అవ్వాల్సిన వాళ్ళు టీచర్లు అవుతే ఇలాగే ఉంటుందా? సైలెన్స్. ఎందుకు నవ్వుతారు? ఇప్పుడు మన ప్రోగ్రామ్ లో నెక్స్ట్ ఐటమ్ లీఫ్. లీఫ్ అంటే ఆకు. ఆకులో భాగాల గురించి తెలుసుకుందాం. ఆకు చాటు పిండి తడిసే ఒక మాకు పిల్ల తడిసే. రామకృష్ణ, నువ్వు పెన్సిల్ కి ఎక్కువ, పెన్నుకి తక్కువ. నీ పాటలన్నీ పాడమని నన్ను అడగవలనా అన్న ప్రోగ్రామ్ లో పెట్టుకుందాం. నేను ఆగిపోతున్నాను, మీరందరూ కీన్ గా అబ్జర్వ్ చేయండి, ఓకే? కిరణజన్య సంయోగ క్రియకు ఆకు ఒక ముఖ్య భాగం. పత్ర నిర్మాణ వ్యవస్థ కిరణజన్య సంయోగ క్రియ జరగడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అందుచేత ఆకుని మొక్క యొక్క ఆహారం. You naughty guys. Silence. ఈ లీఫ్ లో ఒకటి పత్ర దళము, లామినా. అదిగో 2 పీస్ జాకెట్, బ్యాక్ లో ఉంది బ్రాకెట్. గురి చూసి కొట్టావంటే నీకు చాక్లెట్ కొట్టు. ఎక్కువ కాంతిని గ్రహించడానికి వీలుగా ఆకు చచ్చినోడా బయటికి రారా చెప్తా. పర్వాలేదురా బావా, ఈ గేమ్ గనక ఒలింపిక్స్ లో పెట్టారనుకో ఇండియా గోల్డ్ మెడల్ మనమే తెచ్చిపెట్టాం. ఆడుకోవడానికి వచ్చారా? క్లాస్ చెప్తుంటే ఏంటి? ఇదేమైనా ఆషామాషి గేమ్ అనుకుంటున్నావా? అది బాస్కెట్ బాల్ అయితే జాకెట్ బాల్. ఆ హోల్ వేయడం కాదురా, ఈ హోల్ వేసి చూపించు. ఇంత పెద్ద గేమ్ రిప్లేస్ అంత లేదు, మాటలు చెప్పడం కాదు, దమ్ము టేస్ట్ చూపించు. ఏంటి నేను పెద్ద బ్రహ్మ విద్య? అంత సీన్ లేదు, లేకపోతే వేసేవాడేగా. అవును. ఏంటి అయితే ఎక్కడ చెప్పు. లక్ష్మికి లక్ష్మికి పత్రంలో విస్తరించిన భాగాన్ని గురి చేస్తున్నాడే అంటారు. ఈనెలో ఈనెలు బాగా వ్యాపించి ఉంటుంది. ప్రధానంగా ఉన్న ఈనెలు సీను, లక్ష్మి, స్టార్ అప్. సీను, కమ్ హియర్. సీరియస్ గా సీరియల్ జరుగుతుంటే మధ్యలో యాడ్స్ వచ్చినట్టు నేను ఇక్కడ పాటలు చెప్తుంటే అక్కడ మీరు ఆడుకోవడం ఏంటి? దీనికి పనిష్మెంట్ ఏంటో తెలుసా? కొట్టుకుంటే కొత్త చీర
అన్న ప్రోగ్రామ్ టైప్ లో ఒకరు నెత్తి మీద ఒకరు మొట్టకాయలు వేసుకోండి. జనరల్ గా లేడీస్ ఫస్ట్ అంటారు, కాకపోతే ఇది లేడీస్ ప్రోగ్రామ్ కాబట్టి ఇప్పుడు జెంట్స్ ఫస్ట్. సీను కానీ భయ్యా. ఏం మగడవయ్యా నువ్వు? మొట్టకాయ కొట్టమంటే తట్టదిలేస్తావా? లక్ష్మి, సీను దిమ్మ తిరిగిపోవాలి. కొట్టు, కమాన్. 1 చలమయా, ఓ చలమయా, ఓ వస్తున్నానండి. ఈ 2 ట్రాక్టర్ లోడు ఇంట్లో దింపించు. మరి ఆ లోడ్ అండి? రేయ్, కొంచెం కాల్చుకోమంటే ఒళ్ళంతా కాల్చుకోకు. నీకు అనవసరమైన విషయాలు తల దూర్చావనుకో, తర్వాత దూర్చడానికి తలే ఉండదు. చెప్పించేయి. అలాగేనండి. చెప్పు. అలాగేలేవా? నమస్కారం అన్నయ్య. నమస్కారం. ఏంటి ఇంత ఆలస్యం? డబ్బు తెచ్చావా? తెచ్చానన్నయ్య. ఆ. అయినా మా ఏ వ్యాపారాలండి? అమ్మపోతే అడవి, కొనపోతే కురివి. ఈ ఏ వ్యాపారాలండి? ఈ దేశంలో ఏ వ్యాపారస్తుడు నాకు లాభం వచ్చిందని నిజాయితీగా ఒప్పుకున్నాడు. కానీ నా కొబ్బరి రేట్ అంటే రేటే. అయ్యా తమరి మాట అంటే మాటే, రేట్ అంటే రేటేనండి అయ్యా. ఏ ట్రాక్టర్ పెట్టుకో. కాయలు తింటారా? త్వరగా కానివ్వండి. ఏం చదవయ్యా, ఆయ్. ఈసారి కొబ్బరి దిగుబడి ఎలా ఉంది? కాపు మాత్రం బాగానే ఉందండి. దిగుబడి చాలా తగ్గిందండి. కిందసారి 4 ట్రాక్టర్లు వచ్చాయండి, ఈసారి 2 ట్రాక్టర్లేనండి. దిగుబడి ఎందుకు తగ్గిందంటేనయ్యా? అవుతావా? అడిగిన దానికి సమాధానం చెప్తే చాలు. వెళ్ళా. ఆయ్. మావయ్య గారు, ఈసారి దిగుబడి ఎందుకు తగ్గిందంటే? అల్లుడి గారు, ఆ వివరాలు నేను అడిగాను. మీ పట్ల నాకున్న నమ్మకాన్ని కించపరచకండి. మిమ్మల్ని నేను ఎప్పుడూ అల్లుడిగా చూడలేదు, నా కొడుకని అనుకున్నాను. దాయి దాయి దమ్మ కులికే కుందనాల బొమ్మ. నమస్కారం మాస్టరు. ఒరే ముద్దు కృష్ణ. నా పేరు ముద్దుకృష్ణ కాదండి, రామకృష్ణ. వెరీ గుడ్, వెరీ గుడ్. ఏదో కృష్ణ, ముద్దో ఎద్దో. అబ్బో, పొద్దున్నే గుద్దావు కదరా. అబ్బో, అరే గుద్దడం కాదురా, లేకపోతే నేను గుండెట్టుకో. వయసులో పెద్దవారు కదా, నమస్కారం పెడతామని. నమస్కారం చేత్తోనే కదరా, నోటితో కూడా చెప్పొచ్చు. అదేంటో సార్, మీలాంటి పెద్దవాళ్ళని చూడగానే 2 చేతులు ఎత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది. ఓవరాక్షోద్రు. చూసావు గారు రియాక్షన్ ఎట్లా ఉందో? ఇంకెప్పుడైనా కనుక నాకు ఎదురుగా సైకిల్ ఎక్కి వచ్చావా? వస్తావా? రాను సార్, వెళ్ళిపోతాను. నమస్కారం మాస్టారు. మాట్లారా? ఏంట్రా కొత్తగా నచ్చొచ్చిందా ఏంటి? నత్తిగా సార్, మతి మరుపు మదన గోపాల్ మాస్టర్ కి షార్ట్ కట్. అట్లాగా? ఒరే గుండు. గుండు కదా సార్, నా పేరు పండు. ఏదో లేరా, అదే పగులుతుంది. ఎవడరా నాకు మతి మరుపు అని చెప్పింది? ప్రిన్సిపాల్ గారు. ప్రిన్సిపాల్ గారా? మ్. ఏం చెప్పాడ్రా? నిన్న మీరు మీ క్లాస్ అనుకుని వేరే క్లాస్ కి వెళ్ళి ఫిజిక్స్ కి బదులుగా హిస్టరీ చెప్పి మిస్టరీ క్రియేట్ చేసినందుకు ఆ టైటిల్ ఇచ్చారు. అట్లా? అరే నేను టైం టేబుల్ స్లిప్ మీద రాసి ఎక్కడ పెట్టి మర్చిపోయాను రా. అదే మరి స్టాఫ్ రూమ్ లో టేబుల్ కింద పారేసుకొని ఇక్కడికి వచ్చి ఎత్తుకుంటే ఎలా దొరుకుతుంది? ఇదిగోండి. తెచ్చావా? థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ నాకెందుకండి, ఓ 100 కొట్టండి. ఏంట్రా స్లిప్ కుట్టిప్పా? నా మందుకు చందా. బెగ్గింగ్? బ్లాక్ మెయిల్. బ్లాక్ మెయిలింగ్ చెప్పమంటారా? ఏంట్రా నువ్వు చెప్పేది? ఏంటి నువ్వు చెప్పేది? విప్పమంటారా? ఏంటో నువ్వు విప్పేది? అందరి ముందు విప్పుతా. హలో చూసుకోండి. విప్పు. ఏంట్రా నువ్వు విప్పేది? మీ దగ్గర మేము ఎక్కడ విప్పుతామండి, మమ్మల్ని విప్పనివ్వరు. ఎటు విప్పుతానంటే? సుబ్బారావు మాస్టర్ వస్తున్నారు. అమ్మా రాజేశ్వరి, సినిమా నమస్కారం. గుడ్ మార్నింగ్ మాస్టర్. కేరా రాంబాబు, మీరు నాకు ఏటీఎం లాంటి వాళ్ళు కదండి. భజన చేయొద్దు, బెట్ ఏంటో చెప్పు. ఇదిగోండి. అంటే చనువుగా ఉన్నాను కదా అని పచ్చి బూతులు మాట్లాడుతున్నారా? అయ్యో భూతేం కాదండి, ఆ. మీకు తెలిస్తే చెప్పండి, లేకపోతే వండి నేను చెప్తాను. బూతు లేకుండా చెప్పు. వండి. ముందు చెప్పు. ఆఫ్రికా మనిషికి ఆ. ఉంగరాల జుట్టు ఉంటుంది. వండి. తీసుకో. ఎంత మాస్టారు, కాలేజ్ ఇటు. ఏమే ఆ. నాకు కూడా టేస్ట్ తీసుకురావే. అలాగేలే. ఏ ఆగవే, ఆ గుడ్లు ఎక్కడికి? వంటింట్లోకమ్మా. ఎందుకు? అయ్యగారు అట్లేమన్నారు. అయ్యగారు చెప్పారే అనుకో, నీకు బుద్ధుండక్కర్లేదా? మన బిడ్డ వేరు, దాని బిడ్డ వేరునా? అది కాదమ్మా. మమకారం మనకైనా దానికైనా ఒకటే. మనం బిడ్డల కోసం ఆశపడినట్టే అది కూడా అలాగే ఆశపడుతుంది.
కన్న ప్రేమ మనకైనా దానికైనా ఒకటే. పుట్టక ముందే దాని బిడ్డను చంపేస్తావా? ఇంకెప్పుడు ఇలాంటి పని చేయకు. జాగ్రత్త. వెళ్ళి గుడ్లను లోపల పెట్టు. ఈవిడెప్పుడు తిన్నట్టు. ఈ ఫిగర్ చూడరా. లైబ్రరీలో ఈ బుక్ ఏంటి? బొత్తిగా లోకజ్ఞానం లేదు వీడికి. ఈ పిల్లలు చూడరా ఎలా ఉందో. సర్ఫ్ ఎక్సెల్ పెట్టి ఉతుక్కొచ్చావా? ఆహా, ఓ మాయదారి దేవుడా, ఆకలి ఆకలి అన్నోడికి గంజినీళ్ళు కూడా లేవు, వద్దన్నోడికి బిర్యానీ. సేను కొట్టుకోడాలు. నేను చదువుకోవట్లేదని అన్న నేను కొడుతున్నాడు. మరి చిన్నోడు పాపం వాడతానికేంట్రా? ఎవరు చిన్నోడు? వీడా చదువుకోమంటూ ముసుగుదాన్ని పడుకుంటున్నాడు. పైగాడు ముందు పెంచోడు అయితే చాలంట. నాన్న ముందేమో అన్ని పనులు ఈడే చేస్తున్నట్టు, తెగ చదువుతున్నట్టు యాక్టింగ్. ఆయనేమో ఈయన చూసి నన్ను తిడతాడు. నీకు టాలెంట్ ఉంటే నాన్న ముందు నాలాగా నువ్వు కూడా నటించచ్చు కదా. అందుకని అనేది నువ్వు జీకెలో వీక్ అని. నటించమంటాడా? వాడంతేరా, తిండికి తిమ్మరాజు, పనికి పోతురాజు. అరే అయ్యా, పొద్దు పొడవకు ముందే గొంతైనా తడుపుకుండా మీ అయ్య పొలానికి వెళ్ళాడు. ఇంకా రాలా. చూస్తుంటే సూర్యుడు నన్నెత్తికి వచ్చాడురా. కాతాయి ముంతా మీ అయ్యకి ఇచ్చిరా. ఆయన ముద్దులు కూడా గాడేగా అని వెళ్ళమనే. నన్ను చదువుకోమన్నావుగా, నేను బోల్డ్ చదువుకోవాలి. నువ్వే వెళ్ళవచ్చుగా. విన్నావా? వింటున్నా. ఏం చేద్దాం? వాడికి పని చెప్పితే దున్నే రోజు దేశం మీదకి పోయి కోసే నాటికి కొడవలు పట్టుకొచ్చే రకం మా అయ్యవు కదూ. నీ అయ్య పనిలో పడితే ఆకలే గుర్తుండదు. వెర్రి నాకన్నా. నువ్వు వెళ్ళి ఇచ్చిరా అమ్మా. నా కన్నవు కాదు, నా నాన్నవు కాదు. సరే సరే పట్టుకో. సీను సీను సీను, ఒక్కసారి లోపలికి రావు అని గోముగా పిలిచింది సరోజ. సరోజ సీను లోపలికి వెళ్ళాడు. భర్త ఊళ్ళో లేకపోవడంతో సీనుని కలిసే అవకాశం దొరికింది సరోజకి. గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం కంపిస్తోంది, పెదాలు వణుకుతున్నాయి. ఆమె జాకెట్పై సీను చెయ్యి వేశాడు. ఇప్పుడే జాకెట్ వాడు మన రాంబాబు బెట్రా. వాడిని సినిగాడు అలా తీసుకెళ్తున్నాడు. వాళ్ళనేట్రా నేను కదా నేను కూర్చున్నాను. నాకేం తెలుసు? నోరు మూసుకొని ఎన్ని చూద్దాం పదండి. పద తొక్కుతాను. నీకు సరోజ నువ్వు దూకింది కాక మమ్మల్ని లాగేస్తావు. ఆ జాకెట్ మీరు చేసిన తర్వాత ఏం జరిగింది చెప్పరా? ఏమైంది? అదెందుకు అడుగుతావురా? ఎవరికంటా పడకుండా ఒంటరిగా చదువుదామని బుక్ తీసుకొచ్చారా? బుక్ తెరిచారా? సరోజ జాకెట్ మీద చెయ్యి వేసి అంతవరకే చదివాను రా. ఈలోగా సీరిగాడు వచ్చి బుక్ తీసి పొలంలో పడేసి నన్ను నీళ్ళలోకి నెట్టేసి వెళ్ళిపోయారా. కబడ్డీ 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 కబడ్డీ. చూడండి, ముద్దపప్పు సీని గారు బుద్ధిగా వెళ్తున్నాడు. ఏంటి కొవ్వా? అవునవును, నీ అబ్బా సొత్తు ఖర్చు పెట్టి నాకు 3 పూట్ల ఫుడ్ పెడుతున్నావు కదా, ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటుంది. ఏ నువ్వు వచ్చి తరగదిస్తావా? నువ్వు నేను మాట్లాడుకుంటే మధ్యలో మా నాన్న అంటావేంటి? పోయిన వారం ఇచ్చింది సరిపోలేదా? అది పోయిన వారం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream మీడియా. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.